తెలంగాణలో ఇయ్యల్లటి నుంచి అందాల పోటీలు జరుగుతున్నాయి. అసలు పైసలే లేని కాడ అందాల పోటీలు ఎందుకు? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ సమాజం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. అసలు చాలా డబ్బులతో ముడిపడి ఉన్నాయి. ఐపీఎల్ లాంటివే ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకుంటున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఎందుకు అందాల పోటీలను వాయిదా వేసుకుంటలేరు? పైగా అందాల పోటీల కోసం ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు 2 సార్లు రివ్యూలు చేసిరు. అందాల పోటీలు సక్రమంగా జరగాలి, వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కరెక్ట్గా ఇక్కడ అందాల పోటీలు నిర్వహించుకొని వాళ్ళు వెళ్ళిపోయేటట్టు, వాళ్ళు అడుగుపెట్టిన రోజు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే దాని మీద ఉన్నత స్థాయి అధికారులందరితోని డిపార్ట్మెంట్స్తోని ఒక రివ్యూను కూడా చేసిరు. ఒక్కటి కాదు 2 సార్లు రివ్యూలు చేసిరు అందాల పోటీల గురించి. ఇవాళ దేశమంతా ఒక దిక్కు ఆలోచిస్తుంటే, ఒక దిక్కు చూస్తుంటే మన దగ్గర మాత్రం అసలు దేశంతో సంబంధం లేనట్టు, వేరే రాష్ట్రాలతో సంబంధం లేనట్టు అందాల పోటీల మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఇంతలా అందాల పోటీల గురించి దాని మీదే పదే పదే వర్క్ చేస్తున్నారు? మిగతా వాళ్ళందరూ ఒక దిక్కు ఉంటే మనం మాత్రం ఇంకొక దిక్కు ఎందుకు నిల్చోవాల్సి వస్తుంది అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న.